ఈ స్కూళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడడానికి వచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా ఏపీఆర్ఎస్ మైనారిటీ బాయ్స్ కడప స్టాఫ్ ప్రిన్సిపల్ తరపున మీ అందరికీ సాదర స్వాగతం అండి. నిజంగా చాలా సంతోషం కలిగింది. పేరెంట్స్తో మాకు ఒక్క సండే తప్ప మిగతా రోజుల్లో అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది. సండే పూట ఎందుకు వస్తారంటే మీ పిల్లలు చూడడానికి వస్తారు, కానీ ఈరోజు వచ్చింది పిల్లలు చూడడానికి కాదు, పిల్లల బాగోగులు తెలుసుకోవడం కోసం వచ్చారు. అదేవిధంగా స్కూల్ గురించి వచ్చారు, స్కూల్ స్టాఫ్ గురించి వచ్చారు. సో గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ ఎందుకు అంటే సమాజంలో ఒక ముఖ్య భూమిక పోషించే, సమాజానికి ఒక దార్శనికతను చూపించే అవకాశం దేనికి ఉంటుందంటే పాఠశాలకు ఉంటుంది. పాఠశాల నుంచి మాత్రమే దేశానికి కావలసిన అద్భుతమైన పౌరులు తయారవుతారు. అందుకని పాఠశాలలో ఎప్పుడైతే విద్యార్థులు సక్రమమైన విధానంలో వెళ్తూ ఉంటారో, ఏ పాఠశాలలో విద్యార్థులు అయితే చక్కటి విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తారో ఆ పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన విద్యార్థులందరూ కూడా సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ పాఠశాలలో ఉన్న ఈ విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దడంలో ఒక గురువుది మాత్రమే బాధ్యత కాదు, గురువుది, తర్వాత తల్లిదండ్రులది, తర్వాత కొంతవరకు సమాజానికి, ఈ మూడుటి యొక్క మేళవింపు మాత్రమే విద్యార్థి యొక్క పూర్తి స్థాయి ప్రగతికి కారణమవుతుంది. అంచేత తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సమగ్ర అభివృద్ధి ఒక చదువు విషయంలోనే కాదు, చదువు పరంగా, ప్రవర్తన పరంగా, అదేవిధంగా ఆ విద్యార్థి కో కరిక్యులర్ యాక్టివిటీస్లో అంటే ఆటల్లో ఎలా అయినా పార్టిసిపేట్ చేస్తున్నాడా, ఏంటి, ఈ విషయాలన్నింటిలో కూడా ఆ విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి ఎలా ఉందన్నది తెలుసుకొని ఆ టీచర్స్తో మాట్లాడి మీరు మీ అబ్బాయి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి. సాధారణంగా ఇక్కడికి వచ్చే పేరెంట్స్ అందరూ కూడా ఎక్కువ మొత్తంలో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికే వస్తున్నారు, కానీ భవిష్యత్తులో వాళ్ళని తీర్చిదిద్దడానికి రావడం లేదు. తీసుకెళ్ళడం అంటే అర్థం ఏంటి అంటే బయటికి తీసుకెళ్ళడం, ఏదైనా కొనిపెట్టడం, ఒక 2 రోజులు ఫంక్షన్ ఉంది మళ్ళీ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇవన్నీ పర్వాలేదు కొంతవరకు, ఎందుకంటే ఎమర్జెన్సీ అయితే తప్పదు వెళ్తారు. ఫంక్షన్ ఉంటే కొన్నిసార్లు తప్పక పరిస్థితుల్లో మేము కూడా పంపిస్తున్నాం. కానీ వీటన్నిటికన్నా మించి పిల్లల గురించి చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడుతున్నారు. సో మీరు పిల్లల గురించి మాట్లాడే ఒక పేరెంట్, ఒక ఆయన వస్తారు, ఆయన 2 monthsకి ఒకసారి వస్తారు, ఆయన మాట కూడా సరిగ్గా మాట్లాడలేరు, చాలా కొంచెం స్టార్టింగ్ ఉంటుంది ఆయనది. ఆయన వచ్చి ప్రతి 2 నెలలకు ఒకసారి వాళ్ళ అబ్బాయి ప్రతి సబ్జెక్టులో ఎలా ఉన్నాడు అన్నది కనుక్కోవడానికి ట్రై చేస్తారు. ప్రతి సబ్జెక్టులో ఆ టీచర్ దగ్గరికి వెళ్తారు, మా అబ్బాయి పరిస్థితి ఏంటండి, లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఆయనలో ఉన్న ప్రోగ్రెషన్ ఏంటి, అభివృద్ధి ఏంటి అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుంటారు. నాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఆయన అంతా కలిపితే ఒక గ్రాడ్యుయేట్ కాదు, పెద్దగా చదువుకోలేదు, కానీ ఆయనకి పిల్లడి పట్ల, పిల్లని ఏ విషయంలో టీచర్స్తో అడిగితే పిల్లడి తాలూకా అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనే విషయం మీద పూర్తి అవగాహన ఉన్న ఒక పేరెంట్. అలా 2-3 ఉన్నారు. ఇవాళ ఉజాఫా వాళ్ళ ఫాదర్ వచ్చారు, ఇంగ్లీష్లో మార్క్స్ గురించి అడిగారు, సార్ దగ్గరికి పంపించాం. అలా మీలో ఎంతమంది మీ పిల్లల తాలూకా మార్క్స్ గురించి, రిమార్క్స్ గురించి, బిహేవియర్ గురించి మీరు తెలుసుకుంటున్నారు? సో ఈ పాఠశాలలో కాస్త ఒక 1.5 year కిందటికి ఇప్పటికీ కూడా చాలా మార్పులు తీసుకురావడానికి మేము చాలా వరకు ఫ్యాకల్టీతో సహా వాళ్ళని ఇబ్బంది పెట్టి, మా ఫ్యాకల్టీని ఇబ్బంది పెట్టాను నేను నిజాన్ని చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉండాల్సిందే, మార్నింగ్ 5 to 1 హాలిడే డ్యూటీలో కూడా చేయాల్సిందే, ఆఫ్టర్నూన్ 1 to నైట్ 9 వరకు చేయాల్సిందే. అంటే మీకు నిజం చెప్పాలంటే పిల్లలు మీ దగ్గర తల్లిదండ్రులుగా ఉండే సమయం కంటే పిల్లలు లోకో పేరెంట్గా, అంటే మా దగ్గర, మేము కూడా పేరెంట్సే కదా పిల్లలకి, ఆ పేరెంట్స్గా మా దగ్గర ఉన్న సమయం ఎక్కువగా ఉంది. అందుకని పిల్లల తాలూకా అభివృద్ధి విషయంలో తల్లిదండ్రుల కన్నా ఎక్కువ భూమిక పోషించాల్సిన పాత్ర ఎవరిది ఉంది అంటే ఖచ్చితంగా అదంతా కూడా మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా తోడ్పాటు ఉంది. అందుకనే మా వ్యక్తిగత జీవితాలను కూడా వదులుకొని, మా వ్యక్తిగత జీవితాలు ఇంటి దగ్గర వదిలేసి, మా కుటుంబాలను వదిలేసి, ఈవెన్ సెలవులు వచ్చాయనుకోండి, ఆదివారం వచ్చిందంటే అందరూ కూడా బయటికి తిరగడానికి అవుతుంటారు. జిల్లా పరిషత్ స్కూల్స్లో టీచర్స్ అందరూ హ్యాపీగా ఉండొచ్చు,
కానీ ఇక్కడ అలా కాదు. సండే వచ్చినా సరే 4 టీచర్లు ఉంటారు, మార్నింగ్ ఒక టీచర్ ఉంటారు. అంటే 5 టీచర్లు సండే కూడా ఎక్కడ అటెండ్ అవుతారు, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్, 6 ప్రిన్సిపల్తో సహా. ఒక్కొక్కసారి ఏటీపీ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు కూడా వస్తారు. అంటే దాదాపుగా 7 మేము స్కూల్లో ఉంటాం, ఈవెన్ సండే కూడా. అంటే మా వ్యక్తిగత జీవితాలను కూడా మేము పక్కన పెట్టి ఇక్కడ ఎక్కువ సమయం ఎందుకు గడుపుతున్నామంటే పిల్లల సేఫ్టీ, పిల్లల తాలూకా సమగ్ర అభివృద్ధి కోసమే. ఎందుకంటే రేపు ఉదయం అయిన తర్వాత స్కూల్ నుంచి పిల్లడు బయటికి వెళ్ళిన తర్వాత పిల్లడి తాలూకా అభివృద్ధి ఏ విధంగా ఉంది అంటే ఒక కొలమానం ఒక 10th క్లాస్లో వచ్చిన మార్కులు మాత్రమే కాదు. మార్కుల కోసం ఆరాటపడితే మనం జీవితంలో తర్వాత చాలా పోరాటం చేయాలా. మార్కులు ఒకటే కాదు జీవితానికి, మార్కులతో పాటు రిమార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ పిల్లడు ఏ విధంగా చదువుకున్నాడు, ఏ విధమైన ప్రవర్తన ఉన్నాడు, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాడు, ఈ విషయాల పట్ల కూడా పూర్తి స్థాయిలో సెన్సిటైజ్ అవ్వాలి పిల్లడు. సో తల్లిదండ్రులు కూడా ఆ విషయంపై ఆలోచించి మీరు కూడా ఇంటి దగ్గర ఉండేటప్పుడు పిల్లలతో కూడా చాలా సెన్సిటైజ్ చేసే విధంగా మాట్లాడాలంటే సున్నితంగా మాట్లాడి ఆ పిల్లల్ని పెంచాలి. సున్నితంగా అంటే సమాజంలో ఒక కష్టం కలిగితే, ఒక వ్యక్తికి కష్టం కలిగితే, ఒక వ్యక్తికి నష్టం కలిగితే ఆ కష్టం నాదే, ఆ నష్టం నాదే అనే విధంగా స్పందించే అద్భుతమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. అంటే ఖచ్చితంగా ఆ అబ్బాయిని తల్లిదండ్రులు ప్రేమగా పెంచాలి. అదేవిధంగా మరో తల్లిదండ్రులుగా ఉన్న మేము కూడా అంతే ప్రేమగా పెంచాలి. తండ్రి చూపించే కోపం వెనకాల ప్రేమ ఉన్నట్టు మేము చూపించే కోపం వెనకాల కూడా ఆ పిల్లాడు బాగుపడాలనే ప్రేమే ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు ఏ పిల్లడైనా సరే మేము ఒక్కొక్కసారి కోపపడిన తర్వాత, చాలా కఠినంగా మాట్లాడిన తర్వాత కూడా ఉదయానికి బాధపడినా మధ్యాహ్నానికి మళ్ళీ మా దగ్గరికే వస్తాడు, మా చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మేము కనిపించే తల్లిదండ్రులవి, మీరు దూరంగా ఉండే తల్లిదండ్రులు. అందుకే నాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మేము తిట్టినా సరే మా దగ్గరికి వస్తారు. ఏదో స్కూల్లో జరిగింది, ఒక పిల్లల్ని ఒక టీచర్ని చంపేశారు, ఇక్కడ అలాంటివి ఏమి ఉండవండి. చాలా గౌరవిస్తారు, గురువులంటే చాలా గౌరవ భావంతో ఉన్నారు. అదేవిధంగా మీ పిల్లలందరినీ కూడా మా పిల్లలుగానే మేము ఎట్టి పరిస్థితుల్లో చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇక రెండో విషయానికి వస్తే, మేము వచ్చిన తర్వాత ఈ స్కూల్లో ఏం జరిగింది, నేను వచ్చిన తర్వాత ఒక ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయగలిగారు ఈ స్కూల్కి అంటే, ఖచ్చితంగా ఒకటైతే చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఈ స్కూల్ ప్రారంభించిన తర్వాత 25 సంవత్సరాలు అయినప్పటికీ ఈ 25 సంవత్సరాల్లో గత సంవత్సరం పరీక్షలు రాసిన 38 మంది 10th క్లాస్ పిల్లలు 38 మంది కూడా పాస్ అయ్యారు. 100% రిజల్ట్ వచ్చింది. దాంతోపాటు గత సంవత్సరం 10th క్లాస్ రాసిన పిల్లల్లో 580 మార్కులతో కడప టౌన్లో సెకండ్ ప్లేస్ మన స్కూల్కే వచ్చింది. ఫస్ట్ ప్లేస్ 581 వచ్చింది, మనకు 580 వచ్చింది. అదేవిధంగా 38 మంది స్టూడెంట్స్లో ఒక అబ్బాయి ఇడుపులపై, మరొక అబ్బాయి ముక్రం అనే అబ్బాయి, అదేవిధంగా మౌలాలి అనే అబ్బాయి, ఈ